వేదికను అలంకరించిన పెద్దలు, ఇక్కడ కూర్చున్న ఉస్మానియా విద్యార్థి మేధావులందరూ కూడా మేధావులే, పిహెచ్డి స్టూడెంట్స్ ఉన్నారు, స్కాలర్స్ ఉన్నారు. ఇంకా అత్యద్భుతంగా ఈ మీటింగ్స్ ని గత 1 year నుండి ఆర్గనైజ్ చేస్తున్న మన పద్మశాలి బిడ్డ గుజ్జ సత్యమన్న గారికి ప్రత్యేకంగా నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే నేను గత 2 రోజుల క్రితం ఆయనకు చెప్పడం జరిగింది, మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమాన్ని సబర్మతి నది ఒడ్డున ఎందుకు పెట్టిండంటే, ఇక్కడ గోడ మీద రాసి ఉంటుంది సబర్మతి ఆశ్రమం. మీరు పోతే ఏముంటదంటే ఇక్కడ టెక్స్టైల్ మిల్స్ ఉన్నాయి, ఇక్కడ అహ్మదాబాద్ లో మొత్తం టెక్స్టైల్ మిల్స్ ఉన్నాయి మొత్తము. కాబట్టి వాళ్ళ సహాయం నాకుంటది, నాకు మ్యాన్ పవర్ దొరుకుతుంది, మనీ పవర్ దొరుకుతుంది అని ఆయన స్ఫూర్తిగా తీసుకొని అక్కడ ఖాదీ చరకతోటి రగిలించిన స్వతంత్ర ఉద్యమము ఇంత 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 పెద్దగా ఆ బ్రిటిష్ వాళ్ళని సుమారు 50 దేశాల్ని వాళ్ళు ఉక్కు పాదంతో పరిపాలించిన ఆ బ్రిటిష్ పాలకులని తరిమి కొట్టిన దేశంలో. కాబట్టి పద్మశాలి బిడ్డలు ఈ వేదిక మీద ఉండి ఇక్కడ దాస్ సురేష్ గారు ఉన్నారు. ఈ ఉద్యమాన్ని ఎప్పుడైతే ముందుకు తీసుకుపోవడం స్టార్ట్ అయ్యారో ఇది రాష్ట్ర వ్యాప్తంగా అంటుకుంది, ఇది ఒక సెంటిమెంట్ లాగా మారిపోయింది. ఇంకా అన్ని కులాలు రావాలి. కృష్ణన్న ఫోన్ మీరు చూస్తే గుజ్జ సత్యం అనేది ఉంటుంది, నా నంబర్ అసలు ఉండదు. గుజ్జ సత్యం అంటే ఏం నడుస్తుంది, ఈ రోజు ఏం ప్రోగ్రామ్ సత్యం, రేపు ఏం ప్రోగ్రామ్, ఎల్లుండి ఏం ప్రోగ్రామ్, అట్లనే దాస్ సురేష్ నంబర్ ఉంటుంది. ఈ రోజు ఏం దాస్ సురేష్, రేపు ఏం దాస్ సురేష్ అంటే కృష్ణన్న ఒక ఏడాది క్రితం బ్రెయిన్ టీబీ రావడం జరిగింది. ఆయనకి బ్రెయిన్ టీబీ వచ్చినా కూడా అందరు ఏం చేస్తారు, నాయకులు అందరు రెస్ట్ తీసుకుంటారు. కానీ కృష్ణన్న 24 గంటలు అదే ఆఫీస్ లో కూర్చుండు, అదే ప్రజలకు సేవ చేస్తుండు, 24 గంటలు లెటర్లు రాస్తుండు, ఉద్యమాలు చేస్తుండు, నిరుద్యోగుల కోసం పోరాడుతుండు. గ్రూప్ 1 అంటాడు, గ్రూప్ 2 అంటాడు, గ్రూప్ 4 అంటాడు. ఆయన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అని పోరాడుతుంటాడు. ఆయన ఎంపీ అయితే నేను చాలా ఆనందపడ్డ. ఏసీలో కూర్చోవచ్చు, ఢిల్లీలో ఏసీ రూమ్ లో కూర్చోవచ్చు, ఇంకా సూట్ బూట్ వేసుకోవచ్చు అనుకున్నా. కానీ కృష్ణన్న కరెక్ట్ గా చౌరాస్తాలో ఉస్మానియా ముందు కూర్చోబెట్టిండని ఈ రోజు రోడ్డు మీద కూర్చోబెట్టి ఒక నికార్సైన ఉద్యమకారుని తయారు చేసిండని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈ ఎండ నాకు నచ్చింది, ఈ చెమట నాకు నచ్చింది, ఈ గాలి నాకు నచ్చింది. ఏసీ రూమ్ లో కూర్చొని 1000 కోట్ల కంటే ఇక్కడ వచ్చిన ఆనందమే నాకు ఎక్కుంది అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. కృష్ణన్న పిలిచి మరి సత్యాగ్రహ దీక్ష చేస్తే గుజ్జ సత్యం అన్న లీడ్ చేస్తుండు. నువ్వు రావాలి బేటా, రావాలి, పోరాడాలి, ఉద్యమం చేయాలి. నువ్వు ఏ తండ్రి ఏం చెప్తాడు, ఆ వ్యాపారం చేయి. బ్యాంక్ లోన్ 1000 కోట్ల బ్యాంక్ లోన్ తీసి బ్యాంకుల్ని ముంచుదాం, నేను రాజ్యసభ సభ్యుడు ఉన్నానంటారు. కానీ కృష్ణన్ అట్లా అంటలేడు, వేరే సభ్యుల్లా అట్లా అంటలేడు. రా, రోడ్డు మీదకి రా, రోడ్డు మీద పోరాడు. ఇక్కడ నేను మోక్షం ముందు గరీబుల కోసం పోరాడు. అదే 1000 కోట్ల ఆనందం ఇస్తుందని కృష్ణన్న చెప్తుండు. గత కొన్నేళ్ల నుండి అదే బోధిస్తుండు. నాకు అలవాటై ఈరోజు ఇక్కడనే కూర్చున్నా. వచ్చేటప్పుడు ధైర్యంగా వచ్చినా, ప్రశాంతంగా వచ్చినా, ఇంకా ధైర్యంతో మీ ముందు మాట్లాడుతున్నా. గర్వంగా చెప్తున్నా, ఆర్ కృష్ణన్న గత 50 ఏళ్ల ఉద్యమాన్ని చిన్నప్పటి నుండి నేను చూస్తున్నా. మొన్న ఇచ్చిన ఈ బంధు ఆయన 71 ఏళ్ల ఇంత సక్సెస్ అయిందంటే అది ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తి. దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఒక 20 ఏళ్ల యువకుల్లా గర్జిస్తుండు. 71 ఏళ్ల వయసులో అందరు ముఖాల నొప్పులతోటి హాస్పిటల్లో సర్జరీలు చేసుకుంటాడు. కానీ ఆయన యువకుల్లా కూర్చొని ఉద్యమాన్ని రగిలిస్తుండు. ఈ కులాలని అసెంబ్లీకి తీసుకోవాలన్న ఒక ఉక్కు సంకల్పంతో ఉక్కు మనిషిలాగా ఇక్కడ కూర్చున్నారు కృష్ణన్న గారు. ఆయన సంకల్పం ఏమాత్రం తీసిపోకుండా ఈ రాష్ట్రాన్ని జ్ఞానం వైపు, ఈ రాష్ట్రాన్ని అధికారం వైపు, ఈ రాష్ట్రాన్ని చైతన్యం వైపు నడిపిస్తుంది. ఇంకా ఇంతకు ముందు నేను చెప్తున్నాను, పృథ్వీరాజ్ అన్నకు నేను చెప్తున్నాను, అన్నగారు మీరు రావాలి, మీ నాన్నగారు ఎంతో సేవ చేసిర్రు, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఉద్యమము ఎవరికి సొంతం కాదు, ఈ ఉద్యమము బీసీ ప్రజలకు సొంతం. 60% ఉన్న బీసీ ప్రజలకు సొంతము. నేను చెప్తున్నా, మనం 50 కాదు 60% జనాభా అంతా లెక్క చూస్తే ముస్లిం బీసీని కూడా కలిపితే 60%. కాబట్టి మన జనాభా ఇప్పటి నుండి 60% అని చెప్పుకొని తిరుగుదాం. ఆఫ్రికా చరిత్ర మనం చూస్తే సౌత్ ఆఫ్రికా నెల్సన్ మండేలా ఒక మహా ఉద్యమాన్ని నడిపించింది. అక్కడ మెజారిటీ ప్రజలు అన్నారు, మైనారిటీ ప్రజలు అన్నారు. 85% మనము మెజారిటీ, మనం నిర్ణయించాలి చట్టాల్ని. ఆ 10% మైనారిటీ, వాళ్ళు మనల్ని నిర్ణయించొద్దు. మీరు చిన్న భేదాన్ని మీరు గమనించాలి. మెజారిటీ ప్రజలు చట్టాన్ని నిర్ణయిస్తారు. ఇదే రాజ్యాంగం చెప్తుంది. నా చేతిలో రాజ్యాంగం ప్రియాంబుల్ పేపర్ ఉంది. ఏం చెప్తుందంటే సోషల్ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అని చెప్తుంది. ఇది రాజ్యాంగ స్ఫూర్తి. ఇది లిబర్టీ, ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్, ఫ్రెటర్నిటీ, సామాజిక న్యాయం అన్నది మన రాజ్యాంగ స్ఫూర్తి. రాజ్యాంగంలో ముందు మాట, రాజ్యాంగానికి ఫౌండేషన్. ఈ సామాజిక న్యాయాన్ని ఈ రోజు అందరు కలిసి, అన్ని పార్టీలు కలిసి తూట్లు పడుస్తున్నాయి. ఏమడుగుతున్నాం మేము,
42% రిజర్వేషన్ అడుగుతున్నాం. 42 కాదు, మేము ఊరూరు తిరిగి 60% అడిగితే అప్పుడు మీ గుండెలకు తెలుస్తుందా బాధ ఎట్లుంటుందో. 42% రిజర్వేషన్ అడిగితే కోట్లలో కొడతారు, ఎక్కడ పడితే అక్కడ కొడతారు. ఇదంతా కూడా ఎట్లా మొదలైందంటే డెడికేటెడ్ కమిషన్ ద్వారా మొదలైంది. హైకోర్టులో కేసేసి ఆర్ కృష్ణన్న గారు డెడికేటెడ్ కమిషన్ జస్టిస్ సూరిపల్లి నంద గారు తీర్పు ఇవ్వడం జరిగింది. బ్రిట్ పిటిషన్ కి తెలంగాణ గవర్నమెంట్ బీసీ కమిషన్ ద్వారా కాదు, డెడికేటెడ్ బీసీ కమిషన్ ద్వారా ఎంపరికల్ డేటా, థరో ఎంపరికల్ డేటా తీయాలి. అంటే వీళ్ళ సామాజిక, వీళ్ళ ఆర్థిక, వీళ్ళ రాజకీయ ప్రతి ఒక్క అంశాన్ని పొందుపరిచి ఎక్స్రే లాగా వీళ్ళ జీవితాల్ని మా గవర్నమెంట్ ముందు నివేదిక ఉంచాలని పెడితే దానికి సోషల్ మీడియాలో చేసిన దుష్ప్రచారం లేదు. ఇంకా ఏం కుల సర్వేలు, ఇంకా ఏం కులగణనని అన్ని పార్టీల సోషల్ మీడియాలు దాన్ని ఎట్లా చెడగొట్టాలని చూసినాయి. ఫస్ట్ డే నుండి కూడా నేను మీకు ఒకే విషయం చెప్తున్నా, ఈ కుల సర్వే రిపోర్టు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో వస్తే మనకి 60% రిజర్వేషన్ వచ్చినట్టే. జిల్లాల తిరుగుబాటు మొదలవుతుంది. ఆర్ కృష్ణన్న 70 ఏళ్ల వయసులో మిలిటెంట్ ఉద్యమాలు ఎట్లా చేస్తుండో ఎంపీ అయినాక జిల్లాల మిలిటెంట్ ఉద్యమాలు మొదలైతే అని నేను చెప్తున్నాను. నెల్సన్ మండేలా ఎట్లయితే అక్కడ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ పెట్టి మెజారిటీ కులాల్ని అధికారంలో తీసుకొచ్చిండో, ఇక్కడ కూడా మెజారిటీ కులాలు 85% మనం బహుజనులు కాదు, మనం మెజారిటీ కులాలము. తెలంగాణను పాలించిన కాకతీయులు, శూద్రులు, దక్కన్ పీఠభూమి పేరు చెప్తే గుర్తొచ్చే శివాజీ ఛత్రపతి, ప్రజల కోసం బతికిన ఛత్రపతి శివాజీ, ఆయన శూద్రుడు. తమిళనాడును పరిపాలించిన చోళులు, పాండ్యులు, వాళ్ళు శూద్రులు. మనం మెజారిటీ ప్రజలము. అక్కడ ఉత్తర భారతదేశంలో ఏముందో మనకు తెలియదు కాబట్టి మెజారిటీ ప్రజలం మనము. చట్ట సభల్లో ఏం చట్టం చేయాలో మనం చెప్పాలి. మనం పాస్ చేసిందే జియో కావాలి. కాబట్టి నేనేం చెప్తున్నట్టు డెడికేటెడ్ కమిషన్ తర్వాత ఆర్ కృష్ణన్న గారు ఉద్యమం మీద ఉద్యమం, ఎత్తుగడ మీద ఎత్తుగడేసి ప్రభుత్వం జియోలు తీసింది. అందరు ఇబ్బంది పెట్టిరు, గవర్నర్ ఇబ్బంది పెట్టిడు. ప్రతి ఒక్కళ్ళు అక్కడ గవర్నమెంట్ పెట్టిన లీడర్ సరిగా వాదించకపోవడము. అంతిమంగా ఆర్ కృష్ణన్న గారు బంద్ ఇవ్వడం జరిగింది. బంద్కి పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలిసి వచ్చి విజయవంతంగా బంద్ చేయడం జరిగింది. ఈ బంద్ తర్వాత పరిస్థితుల్లో ఏర్పడ్డ ఈ పెద్ద కూటమి జేఏసీ, అందరినీ కలిసిమెలిసి చేస్తున్నాం. ఈ జేఏసీ అంతా కూడా కార్యాచరణను ముందుకు తీసుకుపోతుంది. అయితే ఇక్కడ రిజర్వేషన్ వ్యతిరేకులు చాలా మాటలు మాట్లాడుతుంటారు అనమాట. మెరిట్ దెబ్బతింటది, మెరిట్ దెబ్బతింటది. పంచాయతీ రిజర్వేషన్ లో ఏం మెరిట్ ఉంటుంది అన్న చెప్పండి. 1000 రూపాయలు ఇచ్చి ఇంతకు ముందు ఒక అన్నగారు పాట పాడిరు, తావుడికి బానిసలు చేసిరు, 1000 రూపాయలకి బిర్యానీకి బానిసలు చేసిరు. బంద్ చేయండి, మీరు ఎన్నికల ముందు మొత్తం బంద్ చేయండి. ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్ గా ఉన్నదనుకో, ఈ మద్యం షాపులు బంద్ చేస్తే అప్పుడు సమాన వేదిక మీద ఎన్నికలు జరుగుతాయి. ఆ డిబేట్ల రెడ్డి జాగృతి సోదరుడు చెప్తుంటాడు, మెరిట్ సిస్టమ్ దెబ్బతింటది, మెరిట్ సిస్టమ్ దెబ్బతింటదని. నాకు ఇప్పటికీ ఏమర్థం కాదు. చెరువులు కబ్జా చేయడం మెరిటా? హైదరాబాద్ లా చెరువులు కబ్జా చేయడం మెరిటా? 20 అంతస్తుల ఎన్విరాన్మెంట్ పర్మిషన్ కి విరుద్ధంగా 20 అంతస్తుల బిల్డింగ్ కట్టడం మెరిటా? పరిపాలన చేతులు అందిస్తే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చడం మెరిటా? మీరు చెప్పండి, ఏది మెరిటో మీరే చెప్పండి, మీరే తెలుసుకోండి. మెరిట్ అన్న పేరుతోటి ఒక కుట్ర చేసి ఈ కులాలను ఒక బంధించడం. ఎట్లయితే యూదులను హిట్లర్ గెటోలో బంధించిండో, గెటో అంటే యూదులందరూ ఒక రూమ్ లేసి గ్యాస్ ఛాంబర్లో చంపేటోడు అనమాట. మెరిట్ అన్న పేరుతోటి కుట్రతోటి ఈ కులాన్ని గతం చేస్తారు. ఇక్కడున్న ఏ నాయకుడు సీఎం అయినా కూడా రాష్ట్రానికి అపస్యంగా మార్చాడు. కేవలం పేదలకు మేలు చేసే రాష్ట్రంగా మారుస్తారు తప్ప మెరిట్ అని చెప్పి సీఎంలు పిఎంలు అయిపోయి కదం మట్టిస్తారు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని. ఎక్కడ చూసినా కబ్జాలు, ఎక్కడ చూసినా అప్పులు. ఏడికెళ్ళి అప్పులు వస్తున్నాయి కూడా తెలియదు అసలు. అట్లాంటి అప్పులు తీసుకొస్తారు, మన మీద మోపుతారు. మనకు కనీసం మనకి సర్పంచ్ ఎన్నికలు కాదు కదా, ఒక్కొక్కళ్ళ మీద రాష్ట్ర ప్రభుత్వం 1,50,000, గత ప్రభుత్వం 1,50,000, 2 లక్షల అప్పులు. ఇంట్లో అప్పులు ఉన్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. అక్కడ రాజేందర్ ఉన్నాడు 20 లక్షల అప్పు ఉంటుంది, అనంతయ్య ఉన్నాడు 10 లక్షల అప్పు ఉంటుంది. బీసీలకు ఈ అప్పులు, రాష్ట్రం మోపే అప్పులు ఉన్నాయి, మొత్తం అప్పులే ఉన్నాయి. కృష్ణన్న గారికి నేను ఒకటే చెప్తున్నాను, కృష్ణన్న గారు దయచేసి గుజ సత్యమన్న ఆహ్వానం మేరకు వచ్చినాను నేను. మీ అంతా కరుడు కట్టిన ఉద్యమం మాకు రాదు, మేము చేయలేం. కానీ పెద్ద పెద్ద లోన్లు తీస్తున్నారు. ఇక్కడ కొంతమంది సోదరులు టీం తయారు చేయాలి, మీరు ఇండస్ట్రియలిస్ట్ టీము. వాళ్ళకు 10,000 కోట్లు లోన్ ఇప్పించాలి, 5,000 కోట్లు లోన్ ఇప్పించాలి, మీరే మాఫీ చేయాలి. ఇది నా వ్యక్తిగత కోరిక. ఎందుకంటే మన కులాల ఇండస్ట్రియలిస్ట్ చూడాలన్నది నా కోరిక. వీళ్ళకి లోన్లు చేయడం తెలియదు, స్కామ్లు చేయడం తెలియదు. ఏదో మొన్న ఒక గాయత్రి కన్స్ట్రక్షన్స్ 8,000 కోట్ల లోన్ తీస్తే దాన్ని ఎట్లా మాఫీ చేసిరో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. ఏం చట్టం అమలు చేసిరో తెలియదు. దయచేసి ఆ బ్యాంకు ట్రిబ్యునల్ మాకు ఆర్డర్లు పాస్ చేస్తే
మేము ఇక్కడ జాక్ తరఫున స్టడీ చేసి మా మధ్యలో ఉన్నోళ్ళని కూడా మేము ఖచ్చితంగా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లను పెద్ద పెద్ద బిల్డర్లను